ఇట్లా అందరికి ఏం అయిపోగా అన్నీ తీసుకురాలి. మీరు మాట్లాడండి. ఏదైతే మీరు రైతులకు సాగునీరు అందించే విషయంలో పూర్తిగా విఫలమైంది. అదే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. అంతకుముందు తను D83, D86 సంబంధించిన కాలువ విషయంలో కానీ లేకపోతే సాగునీరు విషయంలో ధర్నాలు చేయడం, తూములు వల కొట్టడం, కెనాల పొంటి తిరగడం లేని అన్నీ చేసినటువంటి ఎమ్మెల్యే గారు మరి మీరు ఇప్పుడు ఈ రైతు సమస్యలు కనబడట్లేదా మీకు? ఎందుకు మీరు ముందుకు వచ్చి రైతులకు ఈ సాగునీరు ఇప్పుడు ఆయనతో ఇంకా 2 తళ్ళలో 3 తళ్ళలో ఇస్తే వాళ్ళు కోసుకుంటే మక్క కావచ్చు, వరి కావచ్చు, వాళ్ళకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు నీళ్ళ గురించే మీరు ఏదో పెద్ద పలగొట్టినట్టు అందరికీ పెద్ద పిల్ల చెప్పి చేసిండ్రు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? కాబట్టి మేము కూడా బీజేపీ తరఫున బీజేపీ నాయకులు అందరం కలిసి రైతుల పక్షాన ఉండి నీటి విషయంలో మాత్రం తప్పకుండా రైతు ఎంబడి ఉండి ఎంత దూరమైనా పోయి వాళ్ళ సమస్య తీర్చే వరకు మీరు ఎంత దానికైనా మేము ముందుండి వాళ్ళ ఎంబడి ఉండి నడిపిస్తాం. పైన రైతును కూడా గుర్తించి మీరు 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు పంట కోతకు వచ్చింది, కోసిన వాళ్లకు ధాన్యం మీరు ఇప్పుడు ఐకేపీ సెంటర్లకు కావచ్చు వస్తుంది, వాళ్ళకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. నైజాంకు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడలేదు. అప్పుడు నైజాం హింసించాడు, ఇప్పుడు కాంగ్రెస్ హింసిస్తుంది. ఈ ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు? SRSలో నీళ్ళేమంటారు? మరి అంత పెద్ద 1,00,000 కోట్లు కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు, అది గంగలమైంది అంటారు. అది గంగలమైందా ఇది గంగలమైందా మాకు తెలియదు. ఆ ఉన్న SRSలో నీళ్ళు 15 TMSలో నీళ్ళు ఉన్నాయంటారు కదా, తప్పకుండా అందులో ఒక 4 TMSలో నీళ్ళు అయితే ఈ పంట పొలాలు పచ్చ సస్యశ్యామలైన పంట పొలాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఎమ్మెల్యే గారు మీ ప్రభుత్వాన్ని అడుగుతారా, బదిలాడతారా, బామాడతారా మాకు సంబంధం లేదు. మీరు తప్పకుండా ఈ కెనాల్లో నీళ్ళు ఇచ్చి ప్రజలను పంట పొలాలు కాపాడాలి. కాపాడిన ఎడల మీ కాంగ్రెస్ వాళ్ళను ఒక్కరిని కూడా కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టని. సోనాలేవి రాత్రిగా గుమ్మడికాయతో చేద్దాం. ఇక మరి ఎందుకంటే టైం బాగా అవుతుంది కదా. వారిని వెంటనే రద్దు చేయాలి.
రద్దు చేయాలి, రద్దు చేయాలి. గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి అఖిల పక్షం మానేర్ సేవ్ మానేర్ సేవ్ వాటర్ సేవ్ మానేర్. ఇసుక తవ్వకాలు ఇసుక రవాణా ఆపేంత వరకు మా గట్టెపల్లి గ్రామ రైతులందరం కలిసి ఈ రోజు నుంచి వంట వార్పు కార్యక్రమం, ఈ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని రేపు కూడా చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు అందరూ కూడా రేపు ఇక్కడికి వచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొంటామని. ఫోటోస్ గ్లాసులు లేవు, వాటర్ బాటిల్ తాగాలి బాబు. మంచిగా అన్నం దాని మొబైల్ ఇది మటన్ చికెన్ తింటాం కదా. చైర్మన్ రాయమల్ గారు సతీమని చెప్పడం జరిగింది కనుక నీరు లభ్యత చాలా లోతుకు పోయింది, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కనుక వెంటనే అధికారులు ఈ ఇసుక టెండర్లను రద్దు చేయాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తారు. ప్రతి ఒక్కరు స్పందించి ఇది మనందరి సమస్య, మేము మా ఎవ్వరికో లబ్ధి పొందుతుందని మేము వచ్చి మాట్లాడతలేము. ఈడ మీరు ఈ ఎట్లా మాట్లాడుతున్నారంటే మన కొందరు పెద్ద మనుషులు ఎవరికో లబ్ధి పొందితే వాళ్ళకి ఏదో చేస్తారని ముందడికి పోయి వీళ్ళు ఈ ఉద్యమాలు చేస్తారు, ఈ మొన్న అప్పుడు ఎందుకు చేయలే ఇప్పుడు ఎందుకు చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము అప్పుడు కూడా గతంలో కూడా ఇచ్చినాం, గతంలో కూడా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఇంతమంది ఊరంతా కలిసి చేసే ఈ దీక్షను ప్రతి ఒక్కరు సహకరించి వచ్చి ఈ ఇసుక క్వారీని ఆపాల్సిందిగా మేము ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇవాళ నుంచి రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టినాము. ఇప్పటిది ఆగేంత వరకు, వాళ్ళు మాకు ఇక తీయమని చెప్పేంత వరకు మేము డైలీ వంట వార్పు కార్యక్రమము మరియు ఇవన్నీ కార్యక్రమాలు ఏది ఆపము, వాళ్ళని మాత్రం వదిలిపెట్టము. ఇప్పుడు మర్యాదపూర్వకంగా చేస్తాము, కాదంటే ఉధృతంగా కూడా చేసి మేము దేనికైనా వెనుకకపోము. రేపు అధికారులు మా మీద స్పందించి మాకు సహకరించి వాళ్ళు దయచేసి వీళ్ళని టెండర్ రద్దు చేసి వాళ్ళు పంపించేంత వరకు మేము నిద్రపోమని. మొన్న మైనింగ్ ఏడీ గారు వచ్చి ఉష్క కోరి వాళ్లకు యజమానులకు చెప్పినగానే వాళ్ళు అధికారులను పెడచేవన పెట్టి మళ్ళీ వచ్చి తోడడం జరుగుతుంది. కాబట్టి మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఒకవేళ ఇలాగే ఆపకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, ప్రాణాలకు తెగిస్తాం. వీళ్ళు వెంటనే అధికారులు దీన్ని మన ఈ ఆర్డర్ను క్యాన్సిల్ చేసి వెంటనే ఈ పొక్కులైన ఈ లారీలను వెంటనే పంపేయాలని మేము కోరుతున్నాం. లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు చేస్తాం, రోడ్ల మీద పంటాం. దీన్ని మాత్రం పోనీయం నీళ్ళు, ఎందుకంటే మాకు నీటికి ఎద్దడి బాగా కొరుతున్నది. కాబట్టి ఇప్పుడు సంవత్సరం నుంచి అర్థం మేము సపడేకున్నాం, ఎందుకంటే అప్పుడు కొద్దిగా మాకు ఇబ్బంది కాలే, ఇప్పుడు ఇబ్బంది ఉన్నది. కాబట్టి వెంటనే వీళ్ళు మనకు ఊరుకు తరపున స్పందించి ఈ అధికారులు వెంటనే దీన్ని రద్దు చేయాలి. మమ్మల్ని అందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, దర్శనం చేసుకొని మొట్టమొదటిసారిగా సుల్తానాబాద్ పట్టణం లోపల ప్రచారం ఓటేయండి, దేశాన్ని రక్షించుకుందాం. మోడీ ఓటేయాలి. నరేంద్ర మోడీ గారు
అభ్యర్థి గోమా శ్రీనివాస్. మోడీ అనుకో కాంగ్రెస్ కేసిన అది అక్కడ రాకుండా కానీ ఆశ్రయించామా మోడీ ఆశీర్వదించండి మోడీ. ఒకసారి మోడీని ఆశీర్వదించండి. మళ్ళీ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలి కదా. ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్ద కొడుకు అయినటువంటి వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా, వివేక్ చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా, కొడుకు ఒక చిన్న ఏమాత్రం కూడా రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తి. వాడిని చూసుకున్నట్టయితే ఆ పిల్లోడు ఒక అమ్ముల్ బేబీ లాంటివాడు, వంశీకృష్ణ పిల్లగాడు. ఆ పిల్లోడిని పట్టుకొచ్చి ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసి 300 కోట్లకు ఎంపీ టికెట్ కొనుక్కున్నాడు వివేక్ వెంకట స్వామి. 300 కోట్లు పెట్టి కాంగ్రెసు ఢిల్లీలో 100 కోట్లు, ఇక్కడ రేవంత్ రెడ్డికి 100 కోట్లు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు 100 కోట్లు ఇచ్చి ఇవాళ ప్రజలని మోసం చేసి మరొక్కసారి ఈ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దోపిడీ చేయడానికి, రాజకీయ దోపిడీకి ఇవాళ పాలు పంచుకున్నటువంటి కుటుంబము వివేక్ వెంకటస్వామి కుటుంబం. ఈరోజు వివేక్ వెంకటస్వామి వల్ల ఈ పెద్దపల్లి పార్లమెంట్లో స్థానికులైనటువంటి మాదిగ సోదరులకు, స్థానికులైనటువంటి మాల సోదరులకు, స్థానికులైనటువంటి నేతకాని సోదరులకు సామాజిక న్యాయం జరగట్లేదు. నేను అడుగుతున్నా వివేక్ వెంకటస్వామిని, వివేక్ అనేటువంటి వ్యక్తి మాల కావచ్చు, కానీ వివేక్ కొడుకు అసలు మాల అమ్మాయికి జన్మించిండా అంటే కాదు. వివేక్ మాల, వివేక్ భార్య మా సహోదరి, ఆమె ఒక బ్రాహ్మణ అమ్మాయి. అమ్మాయికి జన్మించినటువంటి పిల్లగాడు ఇవాళ ఈ దళితుల రిజర్వేషన్లో సీట్లు నిలబడడానికి వచ్చిందంటే ఎంత మోసం, ఎంత దగ. ఇవాళ వివేక్ వెంకటస్వామి లేనట్టయితే ఈ లోకల్ ఉన్నటువంటి మాదిగ సోదరునికి ఒక ఎంపీ సీట్ వచ్చేది. కుటుంబ పాలనని తరిమి కొట్టాలి, ఈ ప్రాంతం నుంచి గెంటి వేయాలి. వాడు ప్రాంతేతరుడు వచ్చి ప్రాంత వాసుల యొక్క రాజకీయ దోపిడీ చేస్తున్నాడు, సామాజిక దోపిడీ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు వివేక్ వెంకటస్వామి గారి కుటుంబాన్ని తరుము కొట్టవలసిన అవసరం ఉన్నది. భారతదేశంలో మళ్ళీ రాబోతున్నది నరేంద్ర మోదీ గారి గవర్నమెంటు. కాబట్టి మేము ఆ గవర్నమెంట్లో ఉంటాం. కాబట్టి 60 ఏళ్ళ సుంది అభివృద్ధికి దోపిడీ గురైనటువంటి ఈ ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాం.